ఫస్ట్ కట్టించడానికి జాక్ పట్టారా? మరి రాఖీ కట్ట గిఫ్ట్ ఏం అడగట్లేదండి నువ్వు? ఎవరు కొంటారు గైస్? ఇదేంటిది? ప్రోబయోటిక్ ఫుడ్ అంట. ఎందుకు ఇది ఇస్తాం? ఎందుకంటే బాత్రూమ్ బాగా వస్తుంది తాగా. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మళ్ళీ జలుబు స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మీ అందరికీ ఒకటి చెప్పాలి. ముందుగా నన్ను ఎవరైతే అన్నయ్యలాగా తమ్ముళ్ళలాగా భావిస్తారో మా అక్క చెల్లెళ్ళందరికీ హ్యాపీ రాఖీ మాయ. మీరు నాకు రాఖీ కట్టలేకపోవచ్చు, నేను మీకు గిఫ్ట్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రేమ ఆప్యాయతలు మాత్రం గుండెల నిండా ఉంటాయి. రోడ్డు మీద ఎప్పుడైనా కనిపించినప్పుడు అన్నయ్య అని తమ్ముడు అని వచ్చి మాట్లాడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకో విషయం కూడా చెప్పి తీరాలి. ఎందుకంటే ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే. నేను ఆయనకి యాక్టింగ్ పరంగానో సినిమా పరంగానో ఫ్యానా కాదా అనేది పక్కన పెడితే, ఆయన ఏదైతే 5,000 చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేశారో నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా మహానుభావులు, చరిత్రలో ఆయన పేరు మిగిలిపోతుంది ఇలాగా. అలాంటి ఆయనకి హ్యాపీ బర్త్డే. మీరు ఇంకా ఇలాగే ఎన్నో సంవత్సరాలు ఉండాలని చెప్పి, ఆరోగ్యంతో ఇంకా ఎంతో మంది పిల్లలకి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాడికి ఒక హాస్పిటల్లో పెద్ద ప్రాబ్లం ఏమన్నా వస్తే మిడిల్ క్లాస్ నుంచి పూర్కి గెంటేసేది ఒక హాస్పిటల్ ఖర్చు మాత్రమే. అలాంటిది ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నారంటే నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఆయనకి ఇంకొకసారి హ్యాపీ బర్త్డే. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే నా అక్క చెల్లెలందరికీ హ్యాపీ రాఖీ. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మా అమ్మకి ఈరోజు చెకప్ తీసుకెళ్ళాలి హాస్పిటల్కి. సో దగ్గరగా మనకి ఒక 6 days అయింది సర్జరీ జరిగి. సో ఆ స్టిచ్చెస్ అవి ఏమన్నా తీస్తారేమో, చూద్దాం ఏం జరుగుద్దో. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చెకప్ అయిపోయింది హాస్పిటల్లో. చెప్తారు ఏమైందో. టైర్లో గాలి తక్కువైందని చెప్పేసి వచ్చాను. తీరా చూస్తే టైర్లో ఇది ఉందన్నమాట. పంచర్ వేయిస్తున్నాను. లాస్ట్ 2 months దగ్గరగా ఇలాంటి 5 గుచ్చుకున్నాయి కారులో. దరిద్రం. కొత్త టైర్లు వేయించిన తర్వాత ఇలాంటి 5 సార్లు పంచర్ వేయించాను. ఈ రోజు నా లంచ్ వచ్చేసరికి కొంచెం పీతల కూర, నిన్న లులు మాల్లో తెచ్చాం కదా. నెక్స్ట్ చికెన్ ఫ్రై. టేస్ట్ చూద్దాం. పీతల కూర తిని చాలా రోజులు అయిపోయింది. స్మెల్ బాగానే వచ్చింది కదా. గ్రేవీ చాలా బాగుంది. గుడ్డు పీత అన్నమాట ఇది. పీత తినాలంటే ఒక ఆర్ట్. అందరికి రాదు, నాకు రాదు ఇంకా సరిగ్గా. హాస్పిటల్ చెకప్లో అంతా బాగానే ఉంది అన్నారు మయ్య. హీల్ అవుతుందంట మంచిగా. ఇంకా ఒక 10 రోజులు అలా అయితే మొత్తం సెట్ అయిపోద్దంట. ఆ స్టిచ్చెస్ కొన్ని తీశారు, కొన్ని ఉంచారు. అంతా ఫైన్. ఇప్పటికైతే మా అమ్మ కూడా మంచిగా రికవరీ అవుతుంది. మండే దుర్గా ప్రసాద్ గారి బర్త్డే అనమాట. ఆ రోజు ఏదో ఒకటి చేయాలి. వాడు బట్టలు అయ్యో కొనుక్కుంటాను అంటున్నాడు. అందుకని నేను వలీగాడు కలిసి వాడి దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ బాచుపల్లిలో ఉంటాడు కదా వాడు. నెక్స్ట్ ఈ రోజు రాఖీ ఒకటి కదా, మా అక్క కూడా మా ఇంట్లోనే ఉంది. అందుకనే మా అక్కతో రాఖీ కట్టించుకుని ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి ఏమైనా మంచి చీర ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము. ఇప్పుడు దాకా ఎప్పుడు మా అక్క రాఖీ కట్టిందా? ఎందుకంటే అక్క వేరే ఊర్లో ఉంటుంది, మేము మా ఊర్లో ఉంటాము. ఎప్పుడు అంత పర్టికులర్గా కట్టలేదు. ఎలాగో ఇప్పుడు ఉంది కాబట్టి మేము కట్టించుకుని గిఫ్ట్ ఇవ్వాలి. అదే చీర కొనాలి. దానికోసం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ దుర్గాప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడే వచ్చాం జఫా గారి దగ్గరికి. వచ్చేప్పుడే 1/2 గంట అయింది. కనీసం తినడానికి కానీ తాగడానికి కానీ ఏం అవ్వలేదు. ఏమి ఇచ్చావరా? చూపి. ఇదేదో ఇచ్చాడు గైస్. ఇదేంటిది? ప్రోబయోటిక్ ఫుడ్ అంట. ఎందుకు ఇది ఇస్తాం? ఎందుకంటే బాత్రూమ్ బాగా వస్తుంది తాగా. నీకు రాదని మా బాగా, అందుకే ఇలాంటి ఇస్తావేంటి? అదేదో ఇచ్చాడులే. ఇచ్చాడు గైస్. ఊరికే సరదాగా అన్నాను. పదా ఎక్కడికి వెళ్దాం అన్నావు? ఏం ప్లాన్ చేస్తున్నావు? వచ్చిన కాడి నుంచి రీల్స్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడే ప్రసాద్ గారు వాళ్ళ అన్నయ్య వాళ్ళ విల్లా చూడడానికి వచ్చాము. ఇదంతా కమ్యూనిటీ చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ విల్లాలన్నమాట. ఇదే వాళ్ళ అన్నయ్య వాళ్ళ విల్లా. అన్నీ ఒకేలా ఉన్నాయి చూడడానికి. సేమ్ ఒకేలా ఉన్నాయి, కానీ పీస్ఫుల్గా భలే ఉంది. చాలా పెద్ద రోడ్డు. చూద్దాం లోపల ఎలా ఉంటుంది ఏంటో. అంతా కార్ పార్కింగ్ అనుకుంటా. ఇక్కడ కార్ పార్కింగ్ రోడ్డు మీద పెట్టేసుకుంటారు ఈ కమ్యూనిటీలో పార్కింగ్. లోపల మొత్తం వర్క్ జరుగుతుంది. వుడ్ వర్క్ ఏదో జరుగుతుంది. ఈ బయట హైలైట్ ఉంది మొత్తం విల్లా మీద. జస్ట్ ఇది ఒక బాల్కనీ లాగా టాప్ ఫ్లోర్లో అలా కూర్చుని మంచిగా చిల్ అవ్వచ్చు. ఫ్యామిలీ అందరూ ఇక్కడ కూర్చుని. ఇప్పుడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాం. ప్రసాద్ గారికి చీర జాకెట్ తీసుకుందామని. లంగా కూడా కొనింది. వేసుకోమా, బాగుంటాయి నీకు. ఫోటో కూడా కదా. లేదు మా అక్కకి శారీ తీసుకుందామని వచ్చాం రాఖీకి. ఏంటి ఇన్ని ఉన్నాయి, ఇందులో ఏం సెలెక్ట్ చేసుకోవాలో కూడా ఫస్ట్ టైం మా అమ్మ లేకుండా చీర కొంటున్నాం. ఎంత ఇది? 4,687. మీ ఆవిడ కొల్లు కాలేమో. ఓకే. అమ్మాయినే కదా చేసుకుంటావు పెళ్ళి? అబ్బాయినే చేసుకుంటావు.
వీడియో రికార్డింగ్ అవుతుందిరా దరిద్రుడా. ఇటు ఎలా వస్తుందనా? అన్నీ చెప్పాలి, అడుక్కోవాలండి వీడియో తీయని కూడా. ఇదా చూస్తున్నాం. జాకెట్ ఇలా వస్తుంది. సరే ఇలా పెట్టుకో మీద. వీడియో మరి చెప్తున్నా, బూతులు వచ్చేది. వీడియో తీస్తాం పక్కన. ఏంటో తీసుకొచ్చాడు నీకు కడతాడేమో గమ్ తీసి. నిజంగా తెస్తాడు, ఎందుకు పంపిస్తుంది అలా తీసుకొస్తున్నాడు. ఏం తెలుస్తుందిరా నీకు? ఓకే గుడ్, బాగుంది కదా మళ్ళీ. ఓకే అన్న, బాగానే ఉంది కదా. సూపర్గా ఉంది. అదే ఇది ఆడాలి వస్తే 5-6 గంటలు అవుద్ది. చూసా 10 నిమిషాల్లో తేలిపోయింది. ఓన్లీ వన్ ఓన్లీ వన్ సిస్టర్. సరే మర్చిపోయిన ఎందుకు రేట్ చూడలేదు కదా. 30% ఆఫరే మన బడ్జెట్ లోనే ఉందిరా. పర్ఫెక్ట్. ఇంకేం కావాలి? చీరతో పాటు రాఖీలు కావాలి కదా. రాఖీలు కట్టించుకుంటాడు రా. అరే అరే వీఆర్ ఇండియన్స్ రా, వీ సెలబ్రేట్ ఆల్ ఫెస్టివల్స్. నీకు రావాలనుకుంటున్నావు ఏంటి? మేము ఫారెన్ వచ్చాం కదా. రాఖీలు ఒకటి కొనాలరా. బిల్డింగ్ ఒక చోట, డెలివరీ ఒక చోట, మామూలు ఆడవిడి లేదుగా. చీర ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్తున్నాము. కదరా కదా. కదా ఏం చేయట్లేదు అక్క నిజంగా. ఈరోజు రాఖీ అని తెలుసా? తెలుసు. మరి రాఖీ ఏదక్క? అంటే ఎప్పుడు కట్టలేదు కదా. ఎప్పుడు కట్టకపోతే అంటే ఎప్పుడు కట్టలేదంటే నువ్వు దూరంగా ఉన్నావు, అక్కడెక్కడో ఉన్నావు, రాలేక నీకు మళ్ళీ 2 ఓన్ బ్రదర్స్ ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల. అందుకని నాకు అనిపించింది, నేను తెప్పిద్దాం అనిపించింది శాండీతో. మళ్ళీ ఎప్పుడు కట్టించుకోలేదు కదా, కట్టచ్చా లేదా అని చెప్పేసి ఇంకా నువ్వు ఎలాగో తేవని చెప్పేసి మేమే తెచ్చేసాం రాఖీలు. అయ్యో సాదిక్ కూడా అడిగాడు ఇందాకడ, ఏమని? అమ్మ శాండీ అక్క ఉంది కదమ్మా తెప్పించపోయావా అంటే, అవును రజియా కూడా ఉంది, తెప్పించి కట్టపోయావమ్మా అనేసి. నీకు ఎలాగో నువ్వు బయటికి వెళ్తే తేలేవని చెప్పేసి మేమే తెచ్చేసాం అన్నమాట. చాలా థ్యాంక్స్ వహి. చాలా చాలా ఇద్దరికి కూడా. నాకైతే ఎప్పుడు కట్టలేదు కదా అన్న ఫీలింగ్ ఉంది. అందుకని ఎప్పుడు కట్టలేదని ఈసారి దగ్గర ఉన్నావు కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది వహి. నాకైతే ప్రతి సంవత్సరం అనుకుంటాను ఇద్దరు కట్టాలని నేను. నిజంగా ఈ సంవత్సరం ఎలా కుదిరింది? చాలా అమ్మ వల్ల నాకు కుదిరింది. ఫస్ట్ నాకా ఆడికా? నీకే పెద్దోడు కదా, నీకే కట్టాలి. ఫస్ట్ కట్టించడానికి జాక్ పట్టారా? ఫైనల్లీ ఈ సంవత్సరం కూడా రాఖీ. లాస్ట్ టైం మా చెల్లి కట్టింది అనుకుంటా, అది వాళ్ళ ఊర్లో ఉంది. ఈ సంవత్సరం మా అక్క కట్టింది నాకు. చేతికి అందం వచ్చింది రా రాఖీ కట్టాక. ఆ ఫీల్ భలే ఉంటుంది, చేతికి ఇలా తాళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. ఆడి కట్టి దానవలి ఇటు ఉంటే స్వీట్ పెడుతూనే ఏమీ లేవు. పంచదార 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 తెచ్చారా? బిర్యానీ ముక్క అది కూడా లేదా? ఇప్పుడే తెమ్మన్నాను పంపి. అయ్యో మరి ఎలాగరా? ఇంకేముండే స్వీట్? బెల్లం బెల్లం ఉండాలి కదా ఫ్రిడ్జ్ లో. బెల్లం బెల్లం తినా చిన్న ముక్కలే పెడతా. చిన్న చిన్న ముక్కలే చాలు. హ్యాపీ రక్షాబంధన్ అక్క. మీకు కూడా, మీ ఇద్దరికి కూడా హ్యాపీ రక్షాబంధన్. నాకు కోరిక చాలా చాలా రోజుల నుంచి ఇది. మరి రాఖీ కట్ట గిఫ్ట్ ఏం అడగట్లేదండి నువ్వు? నాకు మీరు పెద్ద గిఫ్ట్ ఎవరు కొంటారు గైస్? ఎలాంటి అక్కలు ఎవరు కొంటారు చెప్పండి? ఇదే ఇదిగో ఇలా తీసుకొచ్చి ఇచ్చారు చూసారు, అవే నాకు పెద్ద గిఫ్ట్. నాకు ఇంకేం మాత్రం తేకుండా ఉంటావేంటి కానీ. ఏది ఇది? ఇదిగో నీకు ఒక చీర కొన్నాం. మాకు బాబోయ్ వహి, మాకు వచ్చి రాని సెలక్షన్లతో ఏదో చీర కొన్నాం. చూడు 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 చూడు, బయటికి బాగుందో బాగాలేదో చెప్పి చూసి ఎలా ఉన్నా బాగుందని. నాకు ఎలా ఇచ్చినా నాకు నచ్చుద్ది. మీ ఫస్ట్ మీరు కొన్నా సారీ ఇప్పుడు నేను నాకు ఎప్పుడో శాలరీ పడ్డప్పుడు స్టార్టింగ్ లో కొనిచ్చాను అక్కకి శారీ. ఇద్దరు కొన్నాయి ఉన్నాయి నా దగ్గర. నేను కొన్నాను, అడుగు కొన్నాను. ఇప్పుడు నాకు ఎలా అంటే ఒక బ్లూ, ఇది బ్లూ. అరే నాకు ఫస్ట్ గుంట అన్నయ్య నువ్వు కొన్న బ్లూయే. బ్లూ కొన్నాను నేను. బ్లూ సిల్వర్ మ్యాచ్ కానీ బాగుందా? సూపర్ ఉంది. ఓకే, నాకు మీరు ఏది కొన్నా నాకు ఇష్టమే. అది ఒక వజ్రం డైమండ్ లా దాచుకుంటాను నేనైతే. అది గైస్ ఎవరు కొంటారు గైస్ ఇలాంటి అక్కలు? అదృష్టవంతులు మేము. సక్సెస్ఫుల్ గా కట్టేసాం గైస్. సరే నాకున్న అక్కలందరూ నెంబర్ 1 అక్కలు. మా అక్క ఎలాగంటే మా నాన్న మేన అల్లుడు వైఫ్ అనమాట. అలాగే చుట్టాలు, వీళ్ళు కూడా సెపరేట్ చుట్టాలు అనమాట. అలాగా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు నాకన్నా పెద్దగా వరుసగా అయితే మరదలు అవుతారు, నాకన్నా పెద్ద కాబట్టి వదిలి అవుతారు. సో వదిలిని చిన్నప్పటి నుంచి వదిలి అని పిలవకుండా అక్క అక్క అని పిలవడం వల్ల వాళ్ళు కూడా అక్కలు అయిపోయారు నాకు. అలాగే చాలా మంది అక్కలు. ఇప్పుడే ప్రసాద్ గారిని డ్రాప్ చేయడానికి వచ్చాను. ఎల్లుండి పుట్టినరోజు కదా, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మామ. పార్టీ ఏమి ఇస్తావు రోజు? ఆలోచిద్దాం. రిసార్ట్ కానీ ఏదన్నా మా అన్నయ్య దేవుడి పేద తెలియదు కొత్తగా. హ్యాపీ రాఖీ మామ. నాకు అక్కవైనా చెల్లివైనా నువ్వే.
బానే రాఖీ కట్టలేదు నాకు. అదిగో గైస్ చెప్పాను, అందుకే చీర కొనుక్కోమన్నాను ఇంత షాప్లో. ఏదన్నా సరే మరి గైస్, ఇప్పుడే ప్రసాద్ కానీ ఇంటి దగ్గర దింపడానికి వచ్చాను, దింపేసాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడే ఇంటికి వచ్చాము. చిన్నప్పుడు నేను వలీగడే కదా, నాకు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు కదా ఓను. మా ఊర్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్లో పిల్లలందరూ రాఖీ కట్టుకుని వస్తారు, మేమిద్దరం రాఖీ లేకుండా వెళ్తామని చెప్పేసి మా అమ్మే రాఖీలు చేతికి కట్టి పంపించేది అనమాట. ఈరోజు ఎందుకో సడన్ గా అది గుర్తొచ్చింది. ఇంటికైతే రీచ్ అయిపోయాను. బయటేమో ఫుల్ గా వర్షం పడుతుంది. ఇంట్లోకి వెళ్ళిపోదాం. అదే మ్యాటర్. ఈ బ్లాక్ అయితే ఇంతే. అదిగోండి వర్షం మాత్రం సాయంత్రం అయితే పడిపోతుంది. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక బ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.